హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ಎಲ್ಲರಿಗೆಲ್ಲ వంశిక. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళింది అయితే తీసాం కానీ ఏంటో మిస్ అయ్యింది ఫ్రెండ్స్. అదైతే నేను వెళ్ళడానే వీడియో అనేది. ఇంకా వెళ్ళాక వాళ్ళ మ్యారేజ్ డే May 8 అనమాట. మా తాతయ్య అక్కడ ఉండడంతో అప్పుడే కట్ చేపిద్దామని వస్తాం అనేసి అందే. మ్యారేజ్ డే కల్లా ఎలా అయినా వచ్చేయాలనుకుంది కానీ రావడం కుదరలేక హైదరాబాద్లోనే ఉంది. సరే ఇంకా దాని కోరిక ఎందుకు కాదనడం అనేసి అని ఇంకా మేమైతే వెళ్తుండగా మా హస్బెండ్ ఏదో ఒకటి తీసుకుంటారులే, కార్తీక్ వెళ్ళినప్పుడు కేకులు తీసుకుందాం అంటే నేనే ఇంకా కేక్ కట్ చేద్దాం అనేసి అని కేక్ అయితే తీసుకుందామన్నాను. ఇంకా సరే అన్నారు. అయితే ఇంకా వెళ్ళి ఫైనల్లీ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ ఇలా రెడీ చేసి అయితే కేక్ కట్ చేయించాం ఫ్రెండ్స్. వీళ్ళైతే 16th మ్యారేజ్ డే అంట. 16 కంప్లీట్ అయ్యి 17th ఎంటర్ అవుతారంట. అయితే పోనీ అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకు కూడా ఎప్పుడు కట్ చేసి ఉన్నారు కదా, అంతకుముందు వాళ్ళ పిల్లలతో కట్ చేసి ఉంటారు. మాతో ఎప్పుడు మేము ఉంటాం ఫస్ట్ టైమే. ఇంకా వాళ్ళు కూడా రెడీ అయ్యి కట్ చేద్దాము అని అంటే అసలు అన్నయ్యకి అయితే ఇష్టం ఉండదంట అలాగా కట్ చేయడము. కానీ పాపం రెడీ అవ్వమంటే ఓకే అనేసి అన్నారు అన్నయ్య కూడా. సరే అనేసి ఇంకా ఇద్దరిని అయితే రెడీ చేసి ఇలాగేదో కొంచెం మ్యాచింగ్ అయ్యేటట్టుగా కలిపేటట్టు రెడీ చేసి అయితే అలా కేక్ కట్ చేయించాము. చాలా ఫన్నీగా అయితే జోక్స్ అవి వేసుకుంటూ కట్ చేయించి ఇంకా అలా ఫొటోస్ కూడా దిగమనేసి అంటే ఏదో అలాగా మేము స్టిల్స్ చెప్తా ఉంటే ఏదో దిగారు. ఇంకా నైట్ టైం వచ్చేసరికి బయట ఎక్కడా కూడా లొకేషన్ అనేది ఇంకా అంత బాగా రాదు కదా ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం కాదు, మేము నైట్ కట్ చేసాము. ఇంక ఇంట్లోనే అన్ని పిక్స్ కూడా అయినాయి. బయట కూడా దిగితే బాగుండిద్ది. వాళ్ళు బయట బాగా మొక్కలు అవి ఉంటాయి, మామిడికాయ చెట్లు అని. కానీ ఇంక ఇంట్లోనే తీసాము అలాగా. ఇంకా ఇది సండే అనమాట. సండే కూడా ఉన్నాము మేము. సాటర్డే సండే ఉన్నాము. మార్నింగ్ వచ్చేసరికి ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అదైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఎన్ని ఐటమ్స్ చేశారో మీరే చూడండి. నార్మల్ అయితే రైస్, పెరుగు చట్నీ, ఇది ఫిష్ ఓన్లీ హెడ్ కొన్ని 2 heads అవి కలిపి పులుసు పెట్టారు. బిర్యానీ చేశారు, చికెన్ కర్రీ కూడా చేశారు. అన్నీ కూడా మా ఆడగోడు చేశారు, మా వదిన వాళ్ళే. ఇంకా కార్తీక వచ్చేసరికి చికెన్, ఇది వచ్చేసరికి ఫిష్ ఫ్రై. ఫిష్ తెచ్చారనమాట 2 kgs వరకు. కొంచెం మట్టిగా కర్రీ చేసి కొంచెం వచ్చేసరికి ఫ్రై లాగా వేపాము. ఇంకా మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా ఫ్రెండ్స్, మధ్యాహ్నంలో మ్యాంగోస్ అనేసి. ఇంకా మేము అయితే ఈవినింగ్ వెళ్ళిపోతామనేసి అన్నయ్య మామిడికాయలు అయితే కోసారు. పాడవకుండా ఫ్రెండ్స్ మంచిగా ట్రిప్ యూట్యూబ్లోనే చూసి ట్రిప్ ఫాలో అయ్యారనమాట అన్నయ్య. అయితే కొయ్యంగానే ఇంకా కింద అయితే ఏం పడవో అలా బాటిల్లో ఉండిపోతాయి ఎన్ని కాయలు అయినా సరే. చక్కగా ఫైనల్లీ అయితే మేము మామిడికాయలు అయితే తీసుకున్నాము. వీళ్ళ ఇంటికాడ వచ్చేసరికి ఇవి రసాలు ఉంటాయి, రసాలు నాటుకాయలు ఉన్నాయి.